వెల్కమ్ టు కింగ్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. సో ఎవరైతే చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరూ తప్పక చూడాల్సిన ఈ వీడియో. ఓకే, సో మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోతుంది. సో ఈ ఈ ఆన్లైన్ బిజినెస్ క్విక్ కామర్స్ బిజినెస్ యాప్స్ ఏమైతే ఉన్నాయో స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అలాగే ఫ్లిప్కార్ట్ వాళ్ళది మినిట్స్. సో ఇవన్నీ కూడా ఈ చిన్న గ్రాసరీ బిజినెస్, చిన్న చిన్న కిరాణా షాప్ వాళ్ళని ఏ విధంగా బిజినెస్ని వాళ్ళని తొక్కేస్తున్నాయో సో మొత్తం దాటి గురించి వీడియోలో మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీ ఛానల్లో డైలీ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అలాగే నా ఛానల్ని వీడియోని ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది రెఫర్ అవుతాయి. సో యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మీరు లైక్ చేయడం వల్ల. సో ఎక్కువ లైక్స్ చేస్తే ఆటోమేటిక్గా చాలామందికి వీడియో అనేది రెఫర్ అవుతుంది. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఓకే, వీడియోలోకి వెళ్తే కనుక మనకి మెయిన్గా కిరాణా స్టోర్స్ మన ఇంటి పక్కన కానీ లేకపోతే మన విలేజ్ల్లో ఇంటి పక్కన లేకపోతే సెంటర్లో కానీ ఎక్కువగా మనకి గ్రాసరీస్ అవసరం అయితే ఎక్కువగా మనం కిరాణా షాప్స్ విజిట్ చేస్తాం. సో ఇంతకుముందు తర్వాత ఏముంది, క్రియేషన్ మారే కొద్దీ కూడా సో ప్రతి మెట్రో సిటీస్లో మార్ట్లు వచ్చాయి. లైక్ డీమార్ట్, రిలయన్స్ ఫ్రెష్, బిగ్ బజార్. ప్రజెంట్ బిగ్ బజార్ లేదు, స్పెన్సర్ కూడా లేదు. సో ఈ విధంగా ఈ మార్ట్స్ అయితే ప్రజెంట్ అప్పుడు జనరేషన్లో వచ్చాయి. సో మార్ట్స్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ బిజినెస్ ఈ కామర్స్ వచ్చింది. ఈ కామర్స్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్. సో అమెజాన్ అనేది మనకి ఫారిన్ కంపెనీ, ఫ్లిప్కార్ట్ అనేది ఇండియన్ కంపెనీ. సో ఈ విధంగా ఈ కామర్స్ వచ్చింది. ఈ కామర్స్ తర్వాత సో ఇంకా సులువుగా అనేది క్విక్ కామర్స్. అంటే జెప్టో కంపెనీ ఉంది, అది 10 మినిట్స్లో మీకు డెలివరీ చేస్తా. అంటే మీ టైం వేస్ట్ చేయకుండానే 10 మినిట్స్లో మీ గ్రాసరీస్ కానీ మీ ఫుడ్ కానీ 10 మినిట్స్లో మీ ఇంటికి డెలివరీ చేస్తామని చెప్పేసి ఒక టెక్నాలజీ పరంగా వాళ్ళు వచ్చి సక్సెస్ అయ్యారు. సో వాళ్ళైతే ప్రజెంట్ అయితే బిజినెస్ రన్ చేస్తున్నారు. అందులో మెయిన్గా ఫ్లిప్కార్ట్ వాళ్ళది మినిట్స్ ఉంది, స్విగ్గీది ఇన్స్టామార్ట్ ఉంది, అలాగే జొమాటో వాళ్ళది జెప్టో ఉంది, అలాగే జొమాటో వాళ్ళది బ్లింకిట్, అలాగే బిగ్ బాస్కెట్. సో ఈ 4 ప్లేయర్స్ అయితే ప్రజెంట్ క్విక్ కామర్స్ ఇండస్ట్రీలో అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో ఇక్కడ మెయిన్గా నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే పార్లమెంటరీ స్టాండర్డ్ కమిటీ ఆఫ్ ఇండియా అయితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేసింది. అదేంటంటే మన ఇండియాలో క్విక్ కామర్స్ కంపెనీ ప్రోగ్రెస్ ఎలా ఉంది, అలాగే దానివల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని చెప్పి రిపోర్ట్ అడిగితే సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే ఒక రిపోర్ట్ ఇచ్చింది. యాజ్ పర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో క్విక్ కామర్స్ వచ్చిన కానించి టైర్ 2, టైర్ 3 సిటీస్లో అయితే 80% కిరాణా స్టోర్స్ 2 lakh కిరాణా స్టోర్స్ అయితే క్లోజ్ అయిపోయి 35% ఇన్ టైర్ 1, రిమైనింగ్ పర్సంటేజ్ ఇన్ టైర్ 2 సిటీస్లో అయితే టోటల్ 2 lakh కిరాణా స్టోర్స్ అయితే క్విక్ కామర్స్ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత క్లోజ్ అయిపోయాయి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్విక్ కామర్స్ కంపెనీ ఫారెన్ కంపెనీస్ వాళ్ళకి వచ్చే పెట్టుబడి, ఎఫ్డిఏ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ద్వారా వచ్చే పెట్టుబడి ద్వారా సో వాళ్ళైతే ఈ ఎఫ్డిఏ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఆ రూల్స్ బ్రేక్ చేసి వాళ్ళు ఈ బిజినెస్ అయితే చేస్తున్నారు. సో దీనివల్ల కిరాణా స్టోర్స్ అయితే చాలా నష్టపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. సో మనం మెయిన్గా ఇందులో తెలుసుకుంది ఏంటంటే రెగ్యులర్ కిరాణా స్టోర్స్కి, అలాగే మీరు ఆన్లైన్లో ఈ జెప్టో, బ్లింకిట్, ఈ ఫ్లిప్కార్ట్ మినిట్స్, సో బిగ్ బాస్కెట్లో మీరు గ్రాసరీ ఆర్డర్ చేసిన దానికి మీరు డైరెక్ట్గా షాప్లో వెళ్ళి తీసుకున్న దానికి డిఫరెన్స్ ఏంటి, సో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్విక్ కామర్స్ కంపెనీస్ వల్ల కన్జ్యూమర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అలాగే కంపెనీస్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అలాగే కిరాణా షాప్స్ వాళ్ళకి వచ్చే నష్టాలు ఏంటి కూడా ప్రతిదీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్తే కనుక ఈ క్విక్ కామర్స్ కంపెనీస్ అనేది ఎలా వర్క్ చేస్తాం మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఈ కంపెనీస్ వర్క్ చేసేది, అలాగే ఈ కంపెనీకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి. సో ఈ మెయిన్గా మన ఇండియాలో కంపెనీస్ చూసుకున్నట్టు మీకు చెప్పాను ఆల్రెడీ. ఓన్ కంపెనీ బ్లింకిట్ జొమాటో వాళ్ళది, స్విగ్గీ ఇన్స్టామార్ట్ స్విగ్గీ వాళ్ళది, అలాగే బిగ్ బాస్కెట్ సో టాటా వాళ్ళది. సో ఈ 4 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఫండ్ అంతా వచ్చేసి మెయిన్గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ కంపెనీస్ ఉంటాయి. సో వెంచర్ క్యాపిటల్స్ అని ఉంటారు. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు త్రూ ఎఫ్డిఏ ద్వారా. 51% అయితే వాళ్ళు ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది ఎఫ్డిఏ రూల్స్ ప్రకారం అయితే ఉంది. సో అయితే ఇక్కడ
ఈ ఈ కంపెనీస్ అంతా వర్క్ చేసే యాజ్ పర్ టెక్నాలజీ. అంటే మనకి ఇంతకుముందు జెప్టో వాళ్ళు ఎలా తీసుకొచ్చారంటే, ఫస్ట్ జెప్టో లాంచ్ అయినప్పుడు స్విగ్గీ జొమాటో ఎలా వర్క్ చేస్తుందో అలా అదే ప్లాట్ఫామ్ ద్వారా అయితే వాళ్ళు వర్క్ చేశారంటే, ఎవరైనా కన్జ్యూమర్ కానీ కస్టమర్ కానీ ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ బాయ్ డైరెక్ట్ ఫుడ్ అయితే కనుక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ ఈ కస్టమర్ ఎవరైతే ఆర్డర్ చేశారో అక్కడికి వాళ్ళు డెలివరీ చేసేవారు. అంటే టైము, సో డెలివరీ బాయ్ ఎక్కడ ఉంటాడో తెలియదు, అక్కడి నుంచి డైరెక్ట్ నియర్ బై రెస్టారెంట్ ఏదైతే ఆర్డర్ వచ్చిందో అక్కడికి వెళ్తాడు. అక్కడి నుంచి టైం అక్కడ ఒక పావు గంట ఆర్డర్ అంతా రెడీ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కస్టమర్కి అయితే డెలివరీ అయితే చేస్తాడు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ జెప్టో వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు 10 minutes డెలివరీ అని చెప్పేసి వాళ్ళు ఒక స్టోర్స్ ఓపెన్ చేశారంటే టైం అనేది వాళ్ళు తగ్గించారు. అంటే అలాగంటే వాళ్ళు డార్క్ స్టోర్స్ ఉంటాయి, వాటిని డార్క్ స్టోర్స్ అంటారు. వాళ్ళే వేరే హౌస్ లాగా బిల్డ్ చేసి దాంట్లో కొన్ని ప్రొడక్ట్స్ పట్టి వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేసి, అంటే వేరే హౌస్లో కూడా లొకేషన్ మ్యాపింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఏదైనా టాటా సాల్ట్ సంథింగ్ ఏదైనా కందిపప్పు లేదా ఆయిల్ ప్యాకెట్ ఏదైనా ఆర్డర్ వచ్చింది అనుకోండి, సో అవి ఎక్కడ ఉన్న ఏ ర్యాక్లో ఉన్నాయి కూడా డెలివరీ బాయ్కి ఈజీగా తెలిసేలా టెక్నాలజీ అంతా క్రియేట్ చేసే వాళ్ళు ఇమీడియట్గా 10 minutesలో అయితే కస్టమర్కి అనేది గ్రాసరీస్ అనేది డెలివరీ చేస్తారు. సో ఈ విధంగా ఏంటంటే మెయిన్గా టైర్ వన్ మెట్రో సిటీస్లో ఎవరైతే ఆర్డర్ చేసుకుంటున్నారో కస్టమర్స్ వాళ్ళకి టైం అనేది సేవ్ అవుతుంది. సో అందుకే సక్సెస్ రేట్ అనేది ఈ 10 minutes గ్రాసరీ డెలివరీ అని జెప్టో వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. సో దాని తర్వాత ఫ్లిప్కార్ట్ మినిట్స్, బ్లింకిట్, సో బిగ్ బాస్కెట్ ఎప్పటి నుంచి వచ్చింది కానీ బిగ్ బాస్కెట్ అంత పాపులర్ కాలేదు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే పాపులర్ అయింది. సో పాపులర్ అవుతుంది. ఇవి 4 కూడా ప్రజెంట్ అయితే ఈ గ్రాసరీస్ డెలివరీస్ అనేది విపరీతంగా చేస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళే మళ్ళీ డార్క్ స్టోర్స్ అని చెప్పేసి కొత్తగా వీళ్ళు తీసుకొచ్చారంటే, ఎక్కడైతే ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయో అంటే టైర్ 1 వదిలేసి టైర్ 1 సిటీస్ కాకుండా టైర్ 2, టైర్ 3 సిటీస్లో వీళ్ళే ఓన్గా డార్క్ స్టోర్స్ అనేది ఓపెన్ చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ చూసుకుంటే, బ్లింకిట్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఒక 1000 స్టోర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి ఇంకొక 1000 స్టోర్స్ అయితే ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఫ్లిప్కార్ట్ మినిట్స్ ఈ ఇయర్ ఎండింగ్కి ఇంకొక 1000 స్టోర్స్ అయితే ఓపెన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అంచనా వేస్తున్నారు. సో ఈ విధంగా ప్రతి ఊర్లో డార్క్ స్టోర్స్ అని ఓపెన్ చేసి దగ్గరలో వీళ్ళు డెలివరీస్ అయితే చేస్తున్నారు. సో అంటే మధ్యలో ఇవి ఏంటో ఏమవుతుందంటే మెయిన్గా ఇక్కడ ఈ డార్క్ స్టోర్స్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ ఊళ్ళల్లో విలేజ్లో కానీ టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఏమవుతుందంటే ఈ కిరాణా షాప్స్ ఓనర్ అయితే చాలా నష్టపోతున్నారు. సో ఆల్మోస్ట్ 2 lakh స్టోర్స్ అయితే క్లోజ్ అయ్యని చెప్పేసి ఆల్రెడీ మీకు రిపోర్ట్ అయితే చెప్పాను విత్ ప్రూఫ్తో. సో ఈ విధంగా అయితే ఈ క్విక్ కామర్స్ యాప్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. సో క్విక్ కామర్స్ ప్రజెంట్ కంపెనీస్ ప్రజెంట్ లాభాల్లో ఉన్నాయంటే నో. ప్రజెంట్ అయితే క్విక్ కామర్స్ కంపెనీస్ అయితే లాభాల్లో ఉండవు అండ్ లేవు కూడా. సో ఎందుకు అంటానంటే వాళ్ళు ప్రజెంట్ మీ కిరాణా స్టోర్లో వాళ్ళకి వచ్చే మార్జిన్ ఎలా ఉంటుందంటే 10%, 8% లేదా 12% లేదా 15%. సో కిరాణా స్టోర్లో కిరాణా షాప్స్ అమ్మే వాళ్ళకి ఇంత పర్సెంట్ మార్జిన్ ఉంటుంది. సో ఇంకా 15% అబోవ్ కూడా ఉంటుంది, కానీ డిపెండ్స్ అపాన్ ప్రొడక్ట్ అన్నమాట. నేను యావరేజ్ చెప్పాను. కానీ క్విక్ కామర్స్కి వాళ్ళకి ప్రాఫిట్ ఎలా వస్తుందంటే వీళ్ళు డైరెక్ట్ టైఅప్ విత్ కంపెనీస్. సో ఎవరైతే బ్రాండ్ ప్రొడక్ట్ సప్లై చేస్తున్నారో వాళ్ళతో వీళ్ళు డైరెక్ట్ టైఅప్ అయిపోయి, సో వాళ్ళు వీళ్ళ దగ్గర 2% ఆర్ 3% కమిషన్ అయితే ఎర్న్ చేస్తున్నారు. అలాగే డెలివరీ ఛార్జెస్ అనేది ఇంత డెలివరీ ఛార్జెస్ ఉంటుంది. సో ఆ విధంగా అయితే వీళ్ళు డెలివరీ ఛార్జెస్ అనేది వీళ్ళు ప్రజెంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే యాడ్ రెవెన్యూ, యాప్స్లో మీకు కనపడే యాడ్ రెవెన్యూ ద్వారా అయితే వీళ్ళు క్విక్ కామర్స్ కంపెనీస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో అలాగే కస్టమర్కి బెనిఫిట్స్ అండి. కస్టమర్కి మెయిన్ బెనిఫిట్ అంటే కన్వీనియన్స్, టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే భారీ డిస్కౌంట్. సో వీళ్ళు వెంచర్ క్యాపిటల్ మనీ ద్వారా వచ్చిన ఫండ్ అంతా వీళ్ళు ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయకుండా డైరెక్ట్ భారీ డిస్కౌంట్స్, అలాగే కంపెనీ లాసుల్లో వెళ్లకుండా చూడడం, కంపెనీ లాస్ అయితే కనుక దాంట్లో ఇన్వెస్ట్ చేయడం, ఈ విధంగా అయితే ఈ క్విక్ కామర్స్ కంపెనీలో జరుగుతుంది. అదే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్కస్ చేసింది. అలాగే పార్లమెంట్లో కూడా ఇది ఇష్యూ గురించి అయితే డిస్కస్ జరిగింది. పార్లమెంటరీ కమిటీ దగ్గర అయితే ఈ ఇష్యూ గురించి అయితే డిస్కషన్ జరిగింది. సో అందుకు క్విక్ కామర్స్ కంపెనీస్ అనేది చాప కింద నీరులాగా సో ప్రతి సిటీస్లో టైర్ 2, టైర్ 3 సిటీలు అయితే విపరీతంగా వ్యాప్తిస్తున్నాయి. సో ఫ్యూచర్లో కిరాణా షాప్స్ కూడా కనపడవేమో అన్న విధంగా అయితే ఈ క్విక్ కామర్స్ కంపెనీస్ అయితే విపరీతంగా వ్యాప్తి చెందినాయి. సో ఈ విధంగా అయితే క్విక్ కామర్స్ కంపెనీస్ మనీ ఎర్న్ అవుతుంది. అలాగే కస్టమర్కి డిస్కౌంట్స్ రూపంలో బెనిఫిట్ వస్తుంది. అలాగే తక్కువ రేటు గ్రాసరీస్, అలాగే టైం సేవ్, ఈ 3 అవుతున్నాయి. సో ఈ విధంగా అయితే కస్టమర్స్ ఎక్కువ ఈ క్విక్ కామర్స్ కంపెనీ మీద మొగ్గు చూపుతున్నారు.
సో ఇక్కడ ఏంటంటే నేను డార్క్ సైడ్ ఎందుకు అన్నానంటే, ఇక్కడ ఎవరికి తెలియంది ఏంటంటే, అందరికీ తెలిసిందే కానీ ఆలోచిస్తేనే తెలుస్తుంది. అదేంటంటే మీరు మెయిన్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో సిమ్ అనౌన్స్ చేసినప్పుడు ఫ్రీ డేటా నెట్ అని చెప్పారు. సో తర్వాత ఏమైంది, ఫ్రీ డేటా నెట్ తీసేసి మనకి ఛార్జెస్ అయితే వేశారు. సో ఫస్ట్ మనకి అలవాటు చేస్తారు, మనల్ని ఆ ప్రోడక్ట్కి అలవాటు చేసి తర్వాత అది లేకపోతే ఉండలేం. సో మన 100% మనీ పే చేయాలి, కొనుక్కోవాలి. సో ఆ విధంగా వీళ్ళైతే క్విక్ కామర్స్ కంపెనీస్ అయితే మార్కెట్ స్ట్రాటజీ యూజ్ చేసి ప్రజెంట్ అయితే బిజినెస్ రన్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ లైక్ అమెజాన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంతా ఎనీ మూవీ అనేది ఫ్రీగా మనం చూసేవాళ్ళం. అంటే ఫ్రీ మీన్స్ సబ్స్క్రిప్షన్లో ఫ్రీ డేటా పెట్టేవారు. కానీ తర్వాత ఏం చేశారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 110 రూపీస్ పెట్టారు, తర్వాత 999 పెట్టారు, తర్వాత రెంట్ మూవీ ఏదన్నా ఇమీడియట్ మూవీ మంచి మూవీ చూడాలంటే రెంట్ పే చేయాలి అమెజాన్లో. సో అలాగే ఊబర్ చూసుకుంటే కనుక ప్రీమియం రైట్స్ అని చాలా ఉన్నాయి. సో అలాగా ఈ మార్కెట్ బిజినెస్ స్ట్రాటజీ ద్వారా క్విక్ కామర్స్ కంపెనీస్ అయితే ప్రజెంట్ మనకి టైం అనేది సేవ్ చేయడం అనేది ఒక అలవాటు చేస్తున్నారు. అంటే సో ఈ విధంగా అయితే ఈ క్విక్ కామర్స్ కంపెనీస్ యాప్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ వాళ్ళు వెంచర్ క్యాపిటల్ ద్వారా వచ్చిన మనీని వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇన్వెస్ట్ చేయకుండా కంపెనీస్ లాస్లోకి వెళ్ళినప్పుడు ఈ అమౌంట్ అనేది ఎలా యూజ్ చేస్తున్నారు అంటే కస్టమర్స్కి భారీ డిస్కౌంట్స్ ఇచ్చి కస్టమర్కి భారీ డిస్కౌంట్ ఆశ చూపి తర్వాత వాళ్ళని అక్వైర్ చేసుకుని తర్వాత వాళ్ళైతే అసలైన బిజినెస్ స్ట్రాటజీ అయితే యూజ్ చేస్తారు. ఈ విధంగా అయితే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ రిపోర్ట్ ప్రకారం సో ఈ విధంగా అయితే క్విక్ కామర్స్ కంపెనీస్ అనేది ఈ కిరాణా స్టోర్స్ చిన్న కిరాణా వ్యాపారాలు అయితే తొక్కేస్తుందని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా ఎలిగేషన్స్ అయితే చేస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. కస్టమర్స్ అనేవాళ్ళు చివరికి మళ్ళీ తిరిగి కిరాణా షాప్స్కి వెళ్తారా, లేకపోతే డీమార్ట్స్కి రిలయన్స్ ఫ్రెష్కి వెళ్తారా, లేదంటే క్విక్ కామర్స్ ద్వారానే వాళ్ళు గ్రాసరీస్ అనేది ఆర్డర్ చేసుకుంటారా ఏంటనేది చూద్దాం. ఫ్యూచర్లో ఏమవుతుందో చూద్దాం. టెక్నాలజీ ఇంకా ఎంత చేరువలో వెళ్తుందో కూడా చూద్దాం. సో మీరు కిరాణా గ్రాసరీస్ ఏ విధంగా తెస్తారైతే కింద కామెంట్ చేయండి. అది మీరు ఆన్లైన్ గ్రాసరీయా, లేకపోతే డీమార్టా, రిలయన్స్ ఫ్రెషా, లేకపోతే మన ఇంటి పక్కన ఉన్న చిన్న కిరాణా షాప్ ఏంటనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కిరాణా షాప్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో మన వీడియోస్ చూస్తూ ఉన్న వాళ్ళు కామెంట్ చేస్తే అర్థమవుతుంది. సో ఈ విధంగా అయితే ఈ క్విక్ కామర్స్ బిజినెస్ స్ట్రాటజీస్ యూస్ చేసి కస్టమర్ని గెయిన్ చేసుకొని బిజినెస్ అయితే వాళ్ళు చేస్తున్నారు. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ క్విక్ కామర్స్ కంపెనీస్ కంపేర్ టు అదర్ కంట్రీస్ అంటే యూఎస్, యూకే కంపెనీస్లో వాళ్ళకి వాల్యూ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మనలాగా మన ఇండియన్స్ ఇంటి పక్కన వీధుల్లో సెంటర్లో చిన్న కిరాణా షాప్స్ ఉన్నారు యూకే, యూఎస్లో. సో వాళ్ళు కంపల్సరీ 6 to 10 kilometers అనేది ట్రావెల్ చేయాలి మార్ట్కి వెళ్ళాలి. సో వాళ్ళు వెళ్లకుండా ఈజీగా కన్వీనియన్స్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఇంటికి డెలివరీ అవుతుంది. సో త్రూ డ్రోన్ ద్వారా. సో వాళ్ళకి అంత ఈజీ అయిపోయింది. సో వాళ్ళకి అక్కడ బెనిఫిట్ అయింది. కానీ మన ఇండియాకి వచ్చేటప్పటికి కిరాణా స్టోర్స్ అనేది ఏమవుతుందో తెలియదు. చూద్దాం ఎంతవరకు ఇది వెళ్తుందో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.